నేను వచ్చేసా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా డిజిటల్ డైరీ ట్రావెల్ సిరీస్లో ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి క్రూజ్ షిప్ టూర్ అనమాట. అలాగే ప్రీవియస్ వీడియోలో అసలు క్రూజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, కాస్ట్ ఎంత, మేము ఎలా బుక్ చేసుకున్నాము, ఆ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, లొకేషన్ కి రీచ్ అయిపోయిన తర్వాత బ్యాగ్స్ అయితే ఫస్ట్ చెక్ ఇన్ చేసేసుకున్నారు. తర్వాత ఎయిర్పోర్ట్లో లాగా సెక్యూరిటీ చెక్ కూడా ఉంటుంది. ఆ తర్వాత పాస్పోర్ట్స్ కూడా చెక్ చేసేసి లోపలికి అలౌ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఫుల్ వ్యూ అనమాట క్రూజ్ది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది చాలా పెద్దగా ఉంది. దీంట్లో అయితే మొత్తం 15 డెక్స్ ఉంటాయి, అంటే 15 ఫ్లోర్స్ ఉంటాయి. ఇక్కడ కనిపించే ఎల్లో బోట్స్ ని రెస్క్యూ బోట్స్ అంటారు. అండ్ ఒక్కొక్క క్రూజ్కి వచ్చేసి 17 to 20 ఉంటాయి. అండ్ ఒక్క రెస్క్యూ బోట్ వచ్చేసి 450 మెంబర్స్ని క్యారీ చేస్తుందంట సుమారుగా. ఈ క్రూజ్ వెయిట్ వచ్చేసి 160,000 టన్స్ ఉంటుందంట. అలాగే దీని మీద వర్క్ చేసే వాళ్ళు 1300 మెంబర్స్ క్రూ ఉంటారంట. చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కదా. అలానే ఒక్క ట్రిప్కి 3600 మెంబర్స్ని క్యారీ చేస్తుందంట. అది ఈ నెంబర్స్ చూడగానే నేనైతే షాక్ అయిపోయాను. అలాగే చాలా మంది మన ఇండియన్స్ వర్క్ చేస్తున్నారు ఈ క్రూజ్లో. ఇప్పుడైతే క్రూజ్లోకి ఎంటర్ అయిపోయాము. మాది వచ్చేసి C20 జోన్ అనమాట. C జోన్ 20 గేట్. లోపలికి రావడంతోనే 4th డెక్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంక ఇప్పుడు ఎలివేటర్ తీసుకొని 9th ఫ్లోర్కి అయితే వచ్చేసాము. మా రూమ్ అక్కడే ఉందన్నమాట 9th ఫ్లోర్లో. ఆల్రెడీ ఈమెయిల్ కన్ఫర్మేషన్లో రూమ్ నెంబర్ ఇచ్చేసారు కదా, సో వెతుక్కుంటూ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది అక్కడ నుంచి వ్యూ అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి రాయల్ కెరీబియన్ వాళ్ళ లోగో అనమాట. మనం ఒక యాంగిల్లో చూస్తే ఆ లోగో కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు రూమ్ దగ్గరకు వచ్చేసి వెల్కమ్ కిట్ అయితే తీసేసుకున్నాము. దాంట్లో 2 కార్డ్స్ ఉంటాయి, అంటే ఎవరెవరు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్తో ఈ కార్డ్స్ ఉంటాయి. ఇంక ఇప్పుడు కార్డ్ పెట్టేసి రూమ్లోకి ఎంటర్ అయిపోదాము. రూమ్ అయితే చాలా బాగుంది మేము తీసుకున్నది. అండ్ ఈ రూమ్కి వచ్చేసి విండో కానీ బాల్కనీ కానీ ఏం ఉండవు. మేము తీసుకున్నది మధ్యలో. నేను ఈ రూమ్ టూర్ అంతా లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసేసాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ రూమ్లో వచ్చేసి ఒక బెడ్, సోఫా, అలాగే డ్రెస్సింగ్ టేబుల్, క్లాజెట్, ఇంక ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ బాత్ ఏరియా కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది, ఇంకా క్రూజ్లో కదా అడ్జస్ట్ అవ్వడమే. ఇప్పుడైతే ఒక్కొక్క డెక్ చూసేద్దాము, అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. ప్రతి ఫ్లోర్కి ఇలా అయితే ఉంటుంది ప్రోటోటైప్ లాగా. దీని మీద ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుంది అని చెప్పి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, డైరెక్షన్స్ లాగా. ఇప్పుడైతే మనం డెక్ 5 చూసేద్దాము. డెక్ 5నే బ్రాడ్ వాక్ అంటారు. ఎలివేటర్ లాబీ నుంచి బయటకు రాగానే ఇలా గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి ఉంది బ్లూ లైట్స్తో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ వాళ్ళ హెల్ప్ డెస్క్ ఉంటుంది. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే షోర్ ఎక్స్కర్షన్స్ ఉంటాయి. మనం దిగినప్పుడు ఏమన్నా రైడ్స్ కానీ అట్లా కావాలంటే వీళ్ళతోనే బుక్ చేసుకోవచ్చు. ఈ హెల్ప్ డెస్క్ వాళ్ళు మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ ఆన్సర్ చేస్తారు. అలాగే మనకి ఇంటర్నెట్తో కానీ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళని వెళ్ళి అడగచ్చు. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో ఒక మినీ బార్ ఉంది. అండ్ ఇది వచ్చేసి బట్టల షాప్ అనమాట. మనం ఏమైనా కావాలంటే పర్చేస్ చేయొచ్చు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కప్ కేక్ బార్ ఉంది, కానీ ఎవరు లేరు. అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ పార్లర్ అనమాట. ఇలాంటి స్టోర్స్ అన్నిట్లో మనం అవుట్ ఆఫ్ పాకెటే పే చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి జనరల్ స్టోర్, ఇక్కడ ఆల్కహాల్, వైన్ అలాగా దొరుకుతుంది. ఇది వచ్చేసి జ్యువెలరీ అండ్ పర్ఫ్యూమ్ స్టోర్ అనమాట. అండ్ ఈ వింటేజెస్ అనేది కూడా ఒక వైన్ స్టోర్. అక్కడ నుంచి ఇంకొక సైడ్కి వెళ్తే కెఫేలా ఉంది. ఇక్కడైతే స్టార్ బక్స్ కాఫీ దొరుకుతుంది, కానీ అది మనం అవుట్ ఆఫ్ పాకెట్ పే చేయాలి. ఇక్కడైతే మా వాడు ఆల్రెడీ తిరిగేస్తున్నాడు కాఫీ కోసం. ఇంకా కెఫేకి ఆపోజిట్ లో సొరంటో పిజ్జా కూడా ఉంది. ఈ స్టోర్ వచ్చేసి 24/7 ఉంటుంది. మనం ఏ టైంలో అయినా వెళ్ళి పిజ్జాస్ తినొచ్చు. అండ్ వాళ్ళైతే వెనకాల కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు. మనం ఇక్కడ ఏ పిజ్జా తీసుకున్నా, ఎన్ని పిజ్జాలు తీసుకున్నా కంప్లీట్లీ ఫ్రీ అనమాట. అలానే ఇక్కడ ఆల్కహాల్ అండ్ వైన్ కూడా సర్వ్ చేస్తున్నారు, కానీ అది పెయిడ్ అనుకుంటా. ఇంకా దీనికి ఆపోజిట్ లో లోగో అండ్ సోవెనీర్ స్టోర్ ఉంది. ఈ మెటల్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకుందాం అనుకున్నాము, కానీ ఇది ఎక్కువ కనిపించట్లేదు, ఒక యాంగిల్లో నుంచే కనిపిస్తుంది. సో ఫైనల్గా ఇదైతే తీసుకున్నాము. దీని మీద అయితే క్రూజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కెసినో ఎంట్రన్స్ అనమాట, కానీ ఇప్పుడైతే వెళ్ళట్లేదు, మళ్ళీ చూద్దాము. ఇవి ఇంకొక సెట్ ఆఫ్ ఎలివేటర్స్ అనమాట. టోటల్ క్రూజ్ మొత్తం మీద 14 ఎలివేటర్స్ అయితే ఉంటాయి. ఈ ఎలివేటర్స్ ఉన్న లాబీ నుంచి బయటకు రాగానే ఎదురుగా స్టెప్స్ ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్కి వచ్చేసి స్టార్ లాంజ్ అని ఒకటి ఉంది. ఇక్కడ అయితే లైవ్ మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్ జరుగుతాయి. మేము వెళ్ళినప్పుడు అయితే ఒక లేడీ ఆ రోజు పర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్రాడ్ వాక్లో నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాము. ప్రతిరోజు నైట్ 10 o'clockకి ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంది. మనం అది యాప్లో చూసుకోవచ్చు. ఇంకా అలా చూసుకొని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా మందే వస్తున్నారు ఇక్కడ.
ఇక్కడ చూసారా ఇప్పటిదాకా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టేజ్ ఆటోమేటిక్గా మెల్లగా పైకెళ్తూ ఉంది. ఇక్కడ ఈ పైన ఫ్లోర్స్లో అటుపక్క ఇటుపక్క రూమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళైతే అక్కడ నుంచి కూడా చూస్తున్నారు. ఈ బ్రాడ్ వాక్ వ్యూ అంతా మార్నింగ్ అంతేం అనిపించదు కానీ ఈవినింగ్ మాత్రం లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మార్నింగ్తో కంపేర్ చేసుకుంటే ఈవినింగ్ కొంచెం క్రౌడ్ ఎక్కువే ఉంటుంది, అంటే పర్ఫార్మెన్సెస్ అవి జరుగుతున్నాయి కదా. ఇంక ఇది వచ్చేసి రాయల్ కెరీబియన్ వాళ్ళ నెక్స్ట్ క్రూజ్ అనమాట. మనం ఇక్కడ నుంచే ఎంక్వైరీ చేసుకుని నెక్స్ట్ క్రూజ్కి టికెట్స్ కూడా బుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దాకా లోపల చూసాం కదా, ఇప్పుడు బయట చూద్దాము. ఇక్కడ గ్లాస్ డోర్స్ నుంచి బయటకి రాగానే ఈ వ్యూ ఇలా ఉంటది. ఈ వాక్వే అంతా నడిచి ఎండ్కి రాగానే ఇలా కనిపిస్తుంది. ఇదే క్రూజ్ కి టిప్ అనమాట. సో ఇక్కడైతే అందరు వచ్చి ఫొటోస్ దిగుతూ ఉన్నారు. టైటానిక్ లో లాగా ఫ్రంట్ యాంగిల్ నుంచి మాకు ఫొటోస్ కావాలి అంటే తంతారు. ఇంకా మేమే రివర్స్ లో తిరిగి ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో, చుట్టూ వాటరే కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడ నుంచి నడుస్తూ వెనక్కి వస్తుంటే ఇక్కడ వచ్చేసి డైనింగ్ రూమ్ అనమాట. చాలా బాగుంది, ఎంత నీట్గా సెట్ చేశారో. మేము డిన్నర్కి వెళ్ళినప్పుడు మొత్తం వీడియో తీసాము, ఇంకా ముందు ముందు చూపిస్తాను. ఇప్పుడైతే మనం డెక్ 4 బయట నుంచి చూద్దాము. బయట అయితే ఇలాగా చైర్స్ వేసి ఉంచారు. అలాగే ఈ స్టెప్స్ తీసుకొని పైకి నడిస్తే ఇందాక చూసిన మన వ్యూ పాయింట్ అయితే ఉంటది. ఇంక ఇక్కడ నుంచి ఆ గ్లాస్ డోర్స్ లోపలికి వెళ్తే రైట్ సైడ్ కి వాష్రూమ్స్ ఉన్నాయి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఎలివేటర్ లాబీ అయితే వస్తుంది. అలాగే ఎదురుగా ఇంకొక గ్లాస్ డోర్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి కూడా బయటకు వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడైతే ఈ ఎలివేటర్ లాబీలో నుంచి కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ ఒక సెబోర్ అని చెప్పి రెస్టో బార్ ఒకటి ఉంది. మనకైతే అక్కడ ఏం పని లేదు. సో ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే ఇలా ఆడిటోరియం లా ఉంటదన్నమాట. ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ అలాగే కామెడీ షో జరిగింది. అక్కడ నుంచి ఇంకో సైడ్కి వస్తే ఇక్కడ ఒక పియానో లాంజ్ ఉంది. ఇక్కడైతే ఆల్కహాల్ అండ్ వైన్ కూడా సర్వ్ చేస్తున్నారు. ఈ లాంజ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నుంచి కెసినో అన్నమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. ఇదైతే 24/7 ఓపెన్లోనే ఉంటుంది. అలాగే కావాల్సినంతసేపు కూర్చొని ఆడుకోవచ్చు. డబ్బులు వదిలించుకోవడానికి ఫాస్టెస్ట్ వే అనమాట ఇది. ఎవరు తగ్గట్లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా మాకైతే ఇక్కడ మిర్రర్స్ కనిపించినాయి అనమాట. ఇంకా కాసేపు అక్కడ నుంచి వీడియోస్ తీసుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే 5th డెక్ వస్తుంది. ఇందాక మనం చూసాం కదా పైనుంచి. సో ఈ వ్యూ అనమాట. ఇంక ఇప్పుడు ఈ కెసినో నుంచి బయటికి రాగానే ఇలా ఫోటో స్టేషన్ అయితే ఉంటుంది. ఈ స్టెప్స్ ఎక్కి కూడా డెక్ 5కి వెళ్ళొచ్చు. క్రూజ్ లో ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళైతే మనల్ని అడిగి ఫొటోస్ తీస్తారు. మంచి మంచి పోజెస్ పెట్టించి మరి ఫొటోస్ తీస్తారు. ఆ తీసిన ఫొటోస్ అన్ని ఇక్కడ సిస్టమ్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. మన సీ కార్డ్ స్వైప్ చేసి దాన్ని కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. కానీ మాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, సో ఇక్కడైతే ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఇంకొక సైడ్ చూద్దాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే ఫోటో స్టేషన్ అయితే ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా లాబీలా ఉండి ఇక్కడ స్టెప్స్ అయితే ఉంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అలాగే అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా ఒక లాటినో బార్ అయితే ఉంది. సో వాళ్ళైతే ఇక్కడ చక్కగా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ కూడా వైన్ అండ్ ఆల్కహాల్ సర్వ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు 3rd డెక్ చూసేద్దాము. ఎలివేటర్ నుంచి బయటికి రాగానే ఇలా ఉంది. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ కి ఎంట్రన్స్ అనమాట. ఇది 3rd ఫ్లోర్ లో నుంచి ఎంట్రన్స్ ఉంది. ఇట్లాగా ప్రతి డెక్ కి ఇలా డెక్ నెంబర్ వేసి ప్రోటోటైప్ ఉంటది. అండ్ అక్కడ నుంచి ఇటు సైడ్ లెఫ్ట్ కి వస్తే ఇక్కడ బ్లాక్ కలర్ లో మధ్యలో కనిపించేవి ఎలివేటర్స్ అనమాట. అండ్ అక్కడ నుంచి ముందుకు వెళ్తే ఆర్ట్ గ్యాలరీ వస్తుంది. ఈ 3rd, 4th, 5th ఫ్లోర్స్ అన్నిటికీ ఇంటీరియర్ డిజైనింగ్ చాలా బాగుంది. అండ్ అక్కడ నుంచి ఇప్పుడైతే మనం ఆర్ట్ గ్యాలరీ లోపలికి వెళ్దాము. ఇది వచ్చేసి ఆన్ ఎయిర్ స్టూడియో ఎంట్రన్స్ అనమాట. అండ్ అలాగే వాళ్ళు తీసుకొచ్చిన ఆర్ట్ అంతా ఇలా డిస్ప్లేలో పెట్టి ఉంచుతారు. అలానే ప్రతిరోజు ఈ ప్లేస్లో అయితే ఆక్షన్ జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. మేమైతే ఇవన్నీ చూడడానికి వెళ్ళాము. ఎంత బాగున్నాయి అంటే అన్ని 3D ఆర్ట్ అనమాట. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేనైతే ప్రతి ఒక్కటి వీడియో తీసాను. ఇలాంటివి ఎలాగూ కొనలేము, సో ఇంకా వీడియో తీసైనా చూసి తృప్తి పడచ్చు కదా. అట్లాగా ఈ ఆర్ట్ వేసే వాళ్ళ థాట్స్ అయితే ఎంత అప్రిషియేట్ చేసినా కానీ తక్కువే అనిపిస్తుంది. ఎంత క్రియేటివిటీ ఉండాలో కదా. అండ్ ఇక్కడ డిస్ప్లే చేసిన ఫ్రేమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క మాస్టర్ పీస్ లా ఉన్నాయి. ఇంక ఈ ఆర్ట్ గ్యాలరీలో నుంచి బయటకు అయితే వచ్చేసాము. ఇటు సైడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక ప్లాటినం థియేటర్ ఉంది. అది కూడా చూద్దాము.
ఈ స్టెప్స్ దిగగానే ప్లాటినం థియేటర్ ఆడిటోరియం వస్తుంది అనమాట. ఈ కింద నుంచి పైకి వ్యూ ఎంత బాగుందో కదా. ఇక్కడైతే మన ఫేవరెట్ మిర్రర్స్ ఉన్నాయి, అవి కూడా చాలా పెద్దగా ఉన్నవి. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే ఆక్వా ఆడిటోరియం ఉంటది. అక్కడైతే ఐస్ స్కేటింగ్ షో కూడా జరిగింది, బట్ మేము వెళ్ళేసరికి అయిపోయింది. ఇప్పుడైతే నా ఫేవరెట్ డైనింగ్ హాల్ చూసేద్దాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. 3rd, 4th, 5th ఫ్లోర్ లో ప్రతి ఒక్క డెక్ లో ఎంట్రన్స్ ఉంది. అండ్ లోపలికి రాగానే ఇలా సెంటర్ లో ఒక పెద్ద షాండిలియర్ పెట్టించారు, చాలా బాగుంది కదా. ఈ డైనింగ్ హాల్ అంతా చూడగానే నాకైతే ఫుల్ టైటానిక్ ఫీల్స్ వచ్చేసినాయి. 4th డెక్ లో 5th డెక్ లో ఉన్న డైనింగ్ హాల్ కి అయితే వాళ్ళు అలాట్ చేసిన టైంలోనే వెళ్ళాలి, అది సీ పాస్ మీద ఉంటది. అలా కాకుండా మనం వేరే టైమింగ్స్ లో వెళ్తే ఆ టైం స్లాట్ కి అలాట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో కలిసి అయితే కూర్చోవాల్సి వస్తుంది. మేము అడగకుండానే మాకైతే సీ వ్యూ ఉన్నది ఇచ్చారనమాట. ఇదైతే చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ మా వాడు వెరైటీ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు. అలాగే టేబుల్ మీద సర్వ్ చేసే వాళ్ళ నేమ్, అలాగే వాళ్ళకి హెల్పర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్ కూడా ఉంటాయి. ఇదంతా ఫైన్ డైన్ సెట్టింగ్ కదా, సో మాకైతే ఫ్యాన్సీగా అనిపించింది. అండ్ మేమైతే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే ఓన్లీ డిన్నర్ మాత్రమే సర్వ్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే పైన విండ్జామర్ లో ఉంటదన్నమాట. డిన్నర్ కూడా అవైలబుల్ గా ఉంటది విండ్జామర్ లో, కానీ మాకు ఇది ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. సో ఇంకా ఇక్కడైతే మెన్యూ కార్డ్ ఇచ్చేసారు, వాళ్ళు సజెస్ట్ చేసిందే తీసుకున్నాము. మా వాడు ఇక్కడ స్టేక్ తీసుకున్నాడు, నేనేమో ఫ్రైడ్ చికెన్ తీసుకున్నాను. 2 డిషెస్ వెజీస్ తో పాటు ఇచ్చారు. అలాగే వద్దు అని చెప్పినా గానీ ఇక్కడ పాలక్ చికెన్ విత్ బాస్మతి రైస్ ఇచ్చారనమాట. ఇదేమో డిజర్ట్. మాకు సర్వ్ చేసింది ఇండియన్ అనమాట, ఆయన గోవా నుంచి. ఆయన స్టోరీ అంతా మాతో షేర్ చేసుకున్నారు. అండ్ లాస్ట్ లో అయితే నేను ఏడ్ చేశాను కూడా, అయ్యంతా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం వ్యూ అనమాట. 5th ఫ్లోర్, 4th ఫ్లోర్, అలాగే 3rd ఫ్లోర్ మొత్తం డైనింగ్ హాలే ఉంటది. డైనింగ్ హాల్ నుంచి బయటికి రాగానే ఇలా ఒక పియానో బార్ అయితే ఉంటది అనమాట. మనకి ఇక్కడైతే కౌంట్లెస్ ఎంటర్టైన్మెంట్. ఏ డెక్ లోకి వెళ్ళినా గానీ ఇలా లైవ్ పర్ఫార్మెన్సెస్ జరుగుతూనే ఉంటాయి, మనకు అస్సలు బోర్ కొట్టనివ్వరు. ఇప్పటిదాకా కింద డెక్స్ అన్ని కవర్ చేసాం కదా, ఇప్పుడు పైనుంచి వద్దాము. ఫస్ట్ అయితే 14th ఫ్లోర్ చూద్దాము. ఎలివేటర్ 14th ఫ్లోర్ దాకే ఉంది. ఇంకా అక్కడ నుంచి స్టెప్స్ తీసుకొని 15th ఫ్లోర్కి వెళ్దాము. ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళగానే చాపెల్ ఉంటదన్నమాట. సండే సర్వీస్ కూడా జరిగింది. ఆ ఫ్రంట్ కనిపించే 2-3 లైట్స్ కంటే ఎక్కువ లైట్స్ లేవు. పైనుంచి స్కై లైట్ డైరెక్ట్ గా పడుతుంది. ఇంకా అక్కడ నుంచి స్టెప్స్ దిగి రాగానే స్వీట్ లౌంజ్ ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఓపెన్ బార్ అనమాట. అండ్ దానికి ఇన్సైడ్ ఉంది, అవుట్ సైడ్ ఉంది. ఇక్కడ చక్కగా సీ వ్యూ వచ్చేలాగా కూర్చోవచ్చు. ఇంక ఇప్పుడైతే 13th ఫ్లోర్ చూద్దాము. 13th ఫ్లోర్లో అయితే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, అవన్నీ చూద్దాము ఒక్కొక్కటిగా. ఈ డోర్స్ నుంచి బయటకు రాగానే ఇక్కడ చూడండి పికిల్ బాల్, బాస్కెట్ బాల్ అట్లాగా డిఫరెంట్గా ఆడుతున్నారు. అలాగే వాటర్ స్లైడ్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ వచ్చేసి సర్ఫింగ్ నేర్చుకోవడానికి ట్రైనర్స్ కూడా ఉన్నారు అవైలబుల్గా. ఈ తాతగారు సర్ఫింగ్ చేయడం చూద్దాము. మేమైతే ఫస్ట్ కంగారు పడిపోయాము, ఈయన అసలు చేయగలుగుతారా అని చెప్పి. కానీ తర్వాత అయితే అసలు ఏమన్నా చేస్తున్నారా, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరిగేస్తున్నారు. ఇక్కడున్న ట్రైనర్స్ ఆయన సర్ఫింగ్ చూసి షాక్ అయిపోయారు. ఇంకా మేము షాక్ అవడంలో అసలు తప్పే లేదు. ఆయన సర్ఫింగ్ చేయడం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కూడా కొట్టారు, ఎంత బాగా అనిపించిందో. ఏజ్ గేమ్ లిమిట్ లేదు, మరి టాడ్లర్స్ అయితే తప్ప, బట్ అందరు చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి రాక్ క్లైంబింగ్ కూడా ఉంది. ఇక్కడైతే వాటర్ స్లైడ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి దీని ఎంట్రన్స్ అనమాట. టోటల్ గా అయితే 3 or 4 పెద్ద వాటర్ స్లైడ్స్ ఉన్నాయి, మిగతా అన్ని చిన్నగానే ఉన్నాయి. బట్ ఇది మాత్రం చాలా పెద్దది, ఒక పెద్ద టనల్ నుంచి ఇలా యూ షేప్ లో వెళ్ళి మరీ వస్తుంది అనమాట. ఇది మాత్రం చాలా భయం వేసింది నాకు. ఇంక ఇక్కడైతే కూర్చొని సర్ఫింగ్ చేసే వాళ్ళని చూడొచ్చు అనమాట. ఇంక ఇప్పుడు డెక్ 12 చూద్దాము. ఇదైతే మెయిన్ గా చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అయితే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడైతే టేబుల్ టెన్నిస్, అలాగే లోపల కిడ్స్ కి టాడ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే సెపరేట్ గా గేమింగ్ జోన్ ఉంటదన్నమాట. 3 to 5 ఏజ్ ఉన్న వాళ్ళకి ఒక యాక్టివిటీస్, అలాగే ఇంకా అంతకన్నా పెద్దగా ఉన్న వాళ్ళకి ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్న గ్లాసెస్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఇంక ఇప్పుడు ఒకసారి మొత్తం రౌండ్ వేసేసి ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ ఒక గ్లాస్ డోర్ ఉంది కదా, అక్కడ నుంచి పాస్ అవ్వగానే ఇలా బెంచెస్ లా ఉన్నాయి, చైర్స్. సో ఇంకా అక్కడ కూర్చొని తీరిగ్గా వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా దానికి కొంచెం ముందుకెళ్తే ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి సర్ఫింగ్ చేయడానికి, అదే ఇందాక మనం చూసాం కదా సర్ఫింగ్, అక్కడ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ ఎంట్రన్స్ క్లోజ్ చేసేసారు. ఇక్కడికి వచ్చినప్పుడు అంతా లంచ్ టైం అనమాట. సో అందరూ కింద విండ్జామర్లో ఉన్నారు. మేమైతే చక్కగా చూసేసాము ఇదంతా. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి ముందుకెళ్ళగానే ఒక బర్గర్ ప్లేస్ అయితే ఉంది, కానీ ఇదంతా పెయిడ్ అనమాట. ఇక్కడ కూడా చక్కగా సీ వ్యూ వచ్చేలాగా సీట్స్ అన్ని అరేంజ్ చేశారు.
దీనికైతే సెపరేట్ మెన్యూ ఉంది. మేము చూసినప్పుడు కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో మేమైతే ఏం ట్రై చేయలేదు. క్రూజ్లో ఎలాగో ఫుడ్ పెడుతున్నారు, ఇంకా అడిషనల్గా డబ్బులు వదిలించుకోవడం ఎందుకు. అక్కడ వీడియో ఛాలెంజర్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా చిన్నపిల్లలకి వీడియో గేమ్స్ అన్నీ పెట్టేసి ఉంచారు. వాళ్ళకైతే ఫుల్ టైం పాస్ ఇక్కడ. అలాగే పెద్దోళ్ళు కూడా ఆడుతున్నారు చిన్నపిల్లలతో పాటు. కానీ ఇక్కడ కనిపించే వీడియో గేమ్స్ అన్నీ ఫ్రీ ఏం కాదు, మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. ఈజర్ సీ పాస్తో అన్న పే చేయొచ్చు, లేకపోతే క్రెడిట్ కార్డ్తో అన్న పే చేయొచ్చు. ఇంక ఇప్పుడైతే అక్కడ నుంచి బయటకు వచ్చేసి వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న గ్లాస్ డోర్స్ నుంచి పాస్ అవ్వగానే సేమ్ మళ్ళీ అదే లొకేషన్కి ఇంకొక ఎంట్రన్స్ అనమాట. ఇలా ఎంట్రన్స్ ఓపెన్ అవ్వగానే ఇదిగోండి ఇక్కడ కూడా మళ్ళీ ఈ వీడియో గేమ్స్ దగ్గరికే వెళ్తాము. ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్ అది. ఇంక ఇక్కడ నుంచి బయటికి రాగానే చిన్నపిల్లల పూల్ ఏరియా అనమాట ఇదంతా. ఈ స్ప్లాష్ వేర్ నుంచి ముందుకెళ్ళగానే అక్కడ వచ్చేసి పెద్దవాళ్ళ పూల్ ఏరియా అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే అటు సైడ్ ఇటు సైడ్ చైర్స్ ఉన్నాయి రిలాక్స్ అవ్వడానికి. ఇక్కడ వచ్చేసి సేఫ్టీ ప్రికాషన్స్ చాలా మంచిగా తీసుకుంటున్నారు. ప్రతి పూల్ దగ్గర 2-3 లైఫ్ గార్డ్స్ అయితే ఉంటున్నారు. ప్రతిరోజు నైట్ టైం అయితే ఈ పూల్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు నెట్తో. ఇంక ఇటు సైడ్ వచ్చేసి సెపరేట్గా పూల్ బార్ అయితే ఉంది. మనం కావాలంటే డ్రింక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డ్రింక్స్కి అయితే సెపరేట్ ప్యాకేజ్ కూడా ఉంది. 150 కడితే సమ్ ఎన్నో డ్రింక్స్ ఇస్తారు. మేమైతే అది తీసుకోలేదు. ఇంకా ఆ ఏరియా నుంచి కొంచెం ముందుకు రాగానే అడల్ట్ పూల్ కూడా ఉంటుంది అనమాట. ఇదంతా పైన వైపు వ్యూ, మనం కిందకు కూడా వెళ్ళినప్పుడు చూడొచ్చు. అండ్ ఈ పూల్లో అయితే ఓన్లీ 18+ అలౌడ్ అనమాట, అంతకన్నా చిన్నపిల్లల్ని అలౌ చేయరు. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి వేరే లాబీ అనమాట, సెపరేట్ సైడ్. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే ఇదంతా స్పా ఏరియా. మనకు కావాలంటే అపాయింట్మెంట్ తీసుకొని స్పా చేయించుకోవచ్చు, కానీ అదంతా అడిషనల్ ఛార్జ్. ఇప్పుడైతే 11th డెక్ చూసేద్దాము. ఆ లాబీ నుంచి పక్కకు రాగానే ఇలా స్పా అండ్ ఫిట్నెస్ సెంటర్ అయితే ఉంది. ఇదైతే వచ్చేసి జిమ్ అనమాట. చాలా ఎక్విప్మెంటే ఉంది అండ్ చాలా బాగుంది కూడా. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి పూల్ ఏరియా అనమాట. మెయిన్ పూల్, అడల్ట్ పూల్, అలాగే జకూజీ అన్ని లైన్ గా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ జకూజీ అయితే 2 సైడ్స్ ఉంటుంది. ఇటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ ఉంటుంది. అండ్ ఇదైతే సీ వ్యూ అనమాట. మంచిగా సీ అంతా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి అడల్ట్ పూల్ ఏరియా అనమాట. ఇక్కడైతే చక్కగా అందరు సన్ బేతింగ్ చేస్తున్నారు. ఇక్కడైతే లోపల బయట ఇట్లా చైర్స్ వేసి ఉంచారు, బెంచెస్ లాగా. అండ్ ఇక్కడైతే ఊగడానికి ఉయ్యాలు కూడా ఉందన్నమాట. అండ్ అలాగే లోపల ఒక సైడ్కి బార్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్తూ ఉంటే ఇక్కడైతే టవల్ స్టేషన్ ఉందన్నమాట. పూల్కి వచ్చిన ప్రతిసారి మనం టవల్స్ ఏం స్పెసిఫిక్గా క్యారీ చేయక్కర్లేదు. మన సీ పాస్ ఇస్తే అది స్వైప్ చేసుకొని మనకు కావాల్సిన అన్ని టవల్స్ అయితే ఇచ్చేస్తారు. వాటర్ మాత్రం కొంచెం వేడిగానే మెయింటైన్ చేస్తున్నారు. జకూజీలో వాటర్ అయితే ఇంకా హాట్ ఉన్నాయి, చాలా బాగుంది అది. ఇది వచ్చేసి మెయిన్ పూల్ అనమాట, ఎవరైనా దిగొచ్చు. అలాగే ఒక సైడ్కి అయితే ఐస్ క్రీమ్ ఉంది, సాఫ్టీ అనమాట, మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు, అది కాంప్లిమెంటరీ. అలా నడుస్తూ నడుస్తూ ఇంకొక సైడ్కి అయితే వచ్చాము. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి విండ్జామర్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇలా గ్లాస్ డోర్స్లో నుంచి పాస్ అవ్వగానే ఎలివేటర్ లాబీ వస్తుంది, 11th ఫ్లోర్ది. ఇది వచ్చేసి ఇంకొక సైడ్ అనమాట. ఇప్పుడైతే రైట్ సైడ్ వెళ్తే మనకి విండ్జామర్ వస్తుంది. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ సర్వ్ చేస్తారు. కాకపోతే స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి అనమాట. మనం కావాలంటే బయటకు కూడా తీసుకెళ్ళొచ్చు. ఈ విండ్జామర్లో ఒక సైడ్ ఇటాలియన్ రెస్టారెంట్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో చాప్స్ గ్రిల్ ఉంటుంది. కానీ ఆ రెండు అడిషనల్ కాస్ట్ అనమాట. అండ్ ఈ ప్యాసేజ్కి స్ట్రైట్గా ప్లాజా బార్ అయితే ఉంది, మనకు కావాల్సిన డ్రింక్స్ అన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి జేడ్ విండ్జామర్ అనమాట. ప్లేట్స్ అన్ని ఇలా అరేంజ్ చేసేసి పెడతారు. అండ్ అలాగే డిషెస్ అన్ని ఇలా బఫేలా పెట్టేస్తారు, మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకొని తినొచ్చు. దీంట్లో హైలైట్ ఏంటంటే ఇక్కడ ఫ్రూట్స్ అలాగే డిజర్ట్స్ అనమాట, చాలా బాగున్నాయి. వీళ్ళు ఇవన్నీ ఇన్ హౌస్ చేస్తారంట, అంటే క్రూజ్లోనే చేస్తారంట. చాలా గ్రేట్ కదా. ఇంకా ప్రతి మీల్కి ఒక్కసారి 700 మెంబర్స్ అయితే కూర్చొని డైనింగ్ చేయొచ్చు. లాస్ట్ డే వీళ్ళైతే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు, అదంతా లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఫుడ్ వీడియోలో. ప్రతి మీల్ తర్వాత ఈ విండ్జామర్ అయితే క్లోజ్ చేసేస్తారు. అండ్ క్లోజ్ చేసే ముందు చక్కగా అయితే నీట్గా క్లీన్ చేసేసి పెడుతున్నారు. మనం సెపరేట్గా ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తే బెటర్. ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఆ వాటర్ నింపేసుకొని వెళ్ళొచ్చు. ఇప్పటి వరకు 11, 12, 13, 14, 15 డెక్స్ చూసాము. అలాగే 3rd, 4th, 5th కూడా చూసాము. ఇంకా మిగిలిన డెక్స్ అన్నిటిలో అయితే స్టేట్ రూమ్స్ ఉంటాయి. అంటే 1, 2, 6, 7, 8, 9లో స్టేట్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఐ హోప్ అన్ని బాగానే కవర్ చేశాను అనుకుంటున్నాను. ఆనెస్ట్గా అయితే 3 డేస్ అస్సలు సరిపోవు, మినిమం 5 డేస్ అన్నా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మార్నింగ్ ఒకలా ఉంటుంది, ఈవినింగ్ ఒకలా ఉంటుంది కదా, సో అన్నీ కవర్ చేసినట్టు ఉంటుంది. ఇంక ఇక్కడైతే సోలేరియంకి వచ్చేసాము, 11th డెక్లో ఉంది. క్రూజ్కి నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే లైట్స్ అన్నీ ఆన్ చేసి ఉంచుతారు కదా. అండ్ ఇందాక చెప్పినట్టు పూల్స్ అన్నీ నైట్ టైం అయ్యేసరికి మొత్తం కవర్ చేసేస్తారు నెట్తో, ఎవరు దిగకుండా. ఎందుకంటే నైట్ టైం డ్రింక్ చేసేసి ఎవరైనా మళ్ళీ వాటర్లో పడిపోతే ఇబ్బంది కదా, సో అందుకని చెప్పి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు మంచిగా. మేము వెళ్ళినప్పుడు క్రూజ్ అయితే చాలా క్రౌడెడ్గా ఉంది, కానీ ఈ టైం ఏంటో ఆడ్ టైమింగ్ అనుకుంటా, ఎవరు లేరు. అండ్ ఇక్కడైతే మూవీ ప్లే చేస్తున్నారు.
ఇంతటితో క్రూజ్ టూర్ అయిపోయింది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.